ప్రస్తుతం అరటి కావచ్చు, టమాటా కావచ్చు, మిరప కావచ్చు, ఈ మే మరియు ఏప్రిల్ మే నెలల్లో మొక్కలను నాటుతుంటారు. ఇవి నాటినప్పుడు ప్రధానంగా ఈ అరటి పంటలో ఈ మొక్క నాటగానే మనకు ఈతాకులు పెట్టడం, లేదంటే మనకు టమాటా లాంటి మొక్కలు నాటుకుంటే ఈ ఆముదం చెట్లు ఇలాంటివి పెట్టుకోవడం చేస్తుంటారు కదా. ఇది ఎండకు తట్టుకోవడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్కకు హార్డనింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనకి మొక్కలన్నీ కూడా నర్సరీలో నీడ పట్టులో పెరుగుతాయి. సడన్ గా తీసుకొచ్చి ఎండకు పెట్టడం వల్ల ఇవి ట్యానింగ్ వల్ల చనిపోతుంటాయి. ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్కకు హార్డనింగ్ అనేది చేసుకోవాలి. ఈ హార్డనింగ్ చేసుకున్నప్పుడు ఎండకు అలవాటు చేయాలి. ఫస్ట్ తీసుకొచ్చి ఒక నీడ ప్రాంతంలో లైట్గా ఎండబడే దగ్గర పెట్టి మొక్కను ఎండకు అలవాటు చేసేసి తర్వాత మొక్కలు నాటుకున్నట్లయితే ఆటోమేటిక్గా మొక్కలు బతకడానికి చాలా అవకాశం ఉంటుంది. కానీ ఈ టమాటా మరియు మిరప, పచ్చిమిరప లాంటి పంటల్లో ఏమవుతుందంటే ఈ హార్డనింగ్ ప్రాసెస్ అని చేయడం వల్ల మొక్క అనేది ముదిరిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు బెస్ట్ సొల్యూషన్ ఇప్పుడు మామూలుగా అరటి కావచ్చు, కానీ ఈ మట్టలు పెట్టినంత మాత్రాన మొక్కలు బతుకుతాయి అనుకోవడం మాత్రం ఒక రకమైన అమాయకత్వం మాత్రమే. ఇదేంటంటే మొక్కని మీరు ముందు దశలోనే స్ట్రెంతీగా మార్చకుండా తర్వాత మట్టలు పెట్టి ఆ నీడ పెట్టి పెంచడం వల్ల ఈ మొక్క అనేది ఎదిగిన తర్వాత కూడా డ్యామేజ్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఏ విధంగా స్ట్రెంత్ అవుట్ చేయాలి, హార్డనింగ్ ప్రాసెస్ లేకుండా కూడా మొక్కల్ని స్ట్రెంత్ అవుట్ చేయొచ్చు అంటే ఖచ్చితంగా చేయొచ్చు. ఎలా అంటే ఆర్థో సాలిసిలిక్ యాసిడ్ లాంటి ఎలిమెంటల్ న్యూట్రిషన్ అనేది స్ప్రే చేసుకోవడం వల్ల ఈ ఆర్థో సాలిసిలిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే మొక్కని ఎండ నుంచి కాపాడడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆర్థో సాలిసిలిక్ యాసిడ్ దాంతో పాటుగా మైక్రో న్యూట్రిషన్ అనేది ఈ దశలో సడన్ గా ఎండ వాతావరణం అంటే ఎబయోటిక్ స్ట్రెస్ వచ్చినప్పుడు ఇది ఒక ఒత్తిడి మాత్రమే. కాబట్టి దాన్ని రికవరీ చేయడానికి మన మల్టీమిన్ ప్లస్ ఓఎస్ఏ ఇది స్ప్రే చేసుకోవడం వల్ల వారం వారం స్ప్రే చేసుకోవడం వల్ల ఈ మొక్కలు అనేది ఎండ నుంచి కంట్రోల్ చేయబడతాయి. దాంతో పాటుగా ప్రతి రైతన్న కూడా ఈ హార్డనింగ్ ప్రాసెస్ అంటే ఇంకా ఓఎస్ఏ తట్టుకోలేనటువంటి ఎండ వచ్చినప్పుడు మన తెలుగు రైతు అనేది ఫోటెక్స్ అనేటువంటి ఒక మందు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు పూర్తిగా అమెరికాతో తయారు చేయడం, అమెరికా ద్వారా ఇంపోర్ట్ చేసుకున్నటువంటి మందు, మేడ్ ఇన్ యూఎస్ఏ అని కూడా దీని ఉంటుంది. ఇది అమెరికాలో తయారు చేయడం మందు. ఇది ఏంటంటే 50 డిగ్రీల టెంపరేచర్ కూడా ఏ పంట అయినా సరే మనకు ఇది నాటుకునే సీడ్లింగ్స్కే కాదు పంట ఫోలియర్ స్ప్రేలో కూడా వాడుకోవచ్చు. అన్ని రకాల పంటల్లో ఎండ నుంచి కంట్రోల్ చేయడానికి, అలాగే మినరల్స్ యొక్క అంటే మామూలుగా మైక్రో న్యూట్రిషన్ డెఫిషియన్సీ నుంచి కంట్రోల్ చేయడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ అరటి మట్టలు ఈ 10,000 20,000 పెట్టి పెట్టుకునే బదులు ప్రతి రైతన్న కూడా ఈ ఆర్థో సాలిసిలిక్ యాసిడ్, మల్టీమిన్ ఇవి వాడుకొని మొక్కల్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. వేసవిలో మొక్కల్ని బతికించడానికి కావాల్సినటువంటి సమగ్రమైన యాజమాన్యం కోసం మీరు నాకు కాంటాక్ట్ చేసినట్లయితే 100% మీకు డీటెయిల్స్ అనేది తెలియజేయడం జరుగుతుంది. అలాగే భవిష్యత్తులో నేను ఏ టాపిక్ మీద వీడియో చేయాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాని మీద మీ అవసరాన్ని తగ్గట్టుగా ఖచ్చితంగా వీడియో చేస్తాను. జై హింద్, జై జవాన్, జై కిసాన్.